నేను బయటికెళ్ళి యూత్‌తో సర్వే చేసినప్పుడు ఏం తెలిసిందంటే, నేను ఇలా అమ్మాయితో, అబ్బాయితో అందరితో మాట్లాడినా, ఇలా మన సమాజం మొత్తం చెడిపోయింది. అన్ని అడ్డమైనకి అట్రాక్ట్ అయితున్నాం. మన బాడీ మనలో కంట్రోల్ లేకుండా ఒకరికి బానిసలా అవుతున్నాం. మనం దేనికి అట్రాక్ట్ అవుతున్నామో తెలవట్లేదు. మనల్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో మనకు తెలవట్లేదు. సమాజం మొత్తం చెడిపోయింది. ఇదే కొనసాగితే మన ముందు తరం ఉండదు. మనం ఇప్పటికైనా నీతి, నిజాయితీ, న్యాయం కోసం పోరాటం చేద్దాం. యూత్ అందరూ కలిస్తే, యూత్ తలుచుకుంటే దేన్నైనా సాధించగలం అని నేను ఇలా యూత్‌తో ఒక్కొక్కరితో మాట్లాడితే వాళ్ళు ఎలా అంటున్నారో తెలుసా? జనాలు ఎవ్వరు మారరు. అందరూ అంతే, ఎవరు మారరు మనం చెప్పినా. ఇప్పుడు అదే నడుస్తుంది. ఇప్పుడు అలానే సాగుతది. అసలు ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నారు యూత్? నాకైతే ఒక ముక్క అర్థమైతలేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. అసలు మీరు మనుషులేనా? అలా ఎలా ఈ జనరేషన్ లో పుట్టారా అయ్యా? నాకు అసలు అర్థమే కావట్లేదు. ఈ జనరేషన్ ఏంటి? మనం పెరిగిపోతున్న టెక్నాలజీ ఏంటి? మనకున్న నాలెడ్జ్ ఏంటి? మనం యూజ్ చేసుకుంటున్నది ఏంటి? అరే, జనాలు మారకపోతే నువ్వు మార్చడం ఒక పెద్ద లెక్కనా? నువ్వే మారుతలేవు, జనాలు ఎలా మారుతారు చెప్పు? నువ్వొక యంగ్ డైనమిక్ యూత్వి, నువ్వే మారాలని నీలోనే మంచి ఆలోచన లేనప్పుడు మన ప్రజలు ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు, మంచి చెడులు తెలియదు, మరి వాళ్ళు ఎలా మారుతారు? నువ్వు ఏదైనా నువ్వు ఆలోచించగలవు, నీకేదైనా చేసే సత్తా ఉంటది, కానీ నువ్వే మార్చాలని అనుకోవట్లేదు. జనాలు ఎలా మారుతారు?